మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీని మల్లోజుల వేణుగోపాలరావు వీడారు. 60 మందితో కలిసి మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులకు మల్లోజుల సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా మల్లోజుల వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాలరావు ఒక లేఖ రాశారు. మల్లోజుల స్వగ్రామం తెలంగాణలోని పెద్దపల్లి కాగా 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో మల్లోజుల కొనసాగారు. వరుసగా మావోయిస్టు అగ్రనేతలు ప్రస్తుతానికైతే లొంగిపోతున్నారు. తనపై 100కు పైగా కేసులు, ₹1 కోటి రివార్డు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మల్లోజుల లొంగిపోవడంతో అయితే మావోయిస్టు పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. తనతో పాటు మరో 60 మందితో పాటు ఆయన లొంగిపోవడం జరిగింది. సిద్ధాంతాలు నచ్చకపోవడం వల్లే తను లొంగిపోతున్నట్టుగా కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, ఇక మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో మెంబర్ కొనసాగుతున్న మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట మాత్రం లొంగిపోయారు. ఆయనతో పాటుగా మరో 60 మంది కీలక నేతలతో కలిసి ఆయన గడ్చిరోలి మహారాష్ట్ర పోలీసుల ఎదుట కూడా లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటికే గత ఆగస్టు నెలలో కేంద్ర కమిటీ సమావేశం, పొలిట్ బ్యూరో సమావేశాలు జరిగిన నిర్ణయాలన్నింటి కూడా ఇటీవల కాలంలో నెల తర్వాత ఆగస్టు మాసంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం, దాంతో కీలక సమావేశాలకు సంబంధించిన లేఖలను కూడా ఆయన సెప్టెంబర్ 15 తర్వాత ఒక నెల తర్వాత కూడా విడుదల చేయడం, మావోయిస్ట్ పార్టీలో అంతర్గతంగా చర్చలు నడిచాయి. పార్టీ పూర్తిగా ఆయుధాలు ఇచ్చి లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది, ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉందంటూ మాత్రానికి లేఖలో ధర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీలో రిక్రూట్మెంట్ లేకపోవడం, కేంద్ర కమిటీలో కూడా వర్గ విభేదాలు పొడచూపాయంటూ మాత్రం రాసిన లేఖలో కూడా దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీలో కూడా చర్చ నడిచింది. ఈ నేపథ్యంలోనే రేపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వీడుతాడు అంటూ మాత్రానికి పలు దశలో కూడా విప్లవ కార్మికులు కూడా సంబంధించి కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పినప్పటికీ మాత్రానికి వాటన్నింటినీ తోసిపుస్తూ కూడా మరో 2-3 లేఖలు కూడా ఆయన విడుదల చేశాడు. మావోయిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్ దాదాపు 4.5 దశాబ్దాల కాలంలో మావోయిస్ట్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న అబుజ్ మోడ్ లో ఉన్న పార్టీపై మాత్రమే కేంద్ర బలగాలు, ఇటు పారామిలిటరీ బలగాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ముక్కుపాదం మోపడంతో మాత్రం పార్టీ కూడా చిన్నాభిన్నమైందని చెప్పారు. కేంద్ర కమిటీలో కూడా పూర్తిగా 42 మంది ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులు కాస్త ప్రస్తుతం 7 నుంచి 8 మందికి తగ్గిపోవడం, దాంతో పాటు పార్టీలో కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం కూడా పార్టీకి పెను ప్రమాదంగా మారుతున్నట్టు మాత్రానికి మేము తాము ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆగస్టు నెలలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా పూర్తిగా నిర్ణయం తీసుకున్నామంటూ నెల రోజుల తర్వాత ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 15